వెల్కమ్ టు మన భీమ్లీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. చారిత్రాత్మక ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, హోంమంత్రి అనిత. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి, సీఎం చంద్రబాబు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో కూటమి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి, జగన్. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ వివరాలను వెల్లడించిన కమిషనర్. విద్యుత్ ఒప్పందాలపై వి శ్రీనివాసరావు రైతులకు వినియోగదారులకు హానికరం. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారు. జీబీఎస్ వ్యాప్తిపై, వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ క్లారిటీ. ఉపమాక వెంకన్న స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చారిత్రాత్మక ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, హోంమంత్రి అనిత. ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. మార్చి 10వ తారీఖున మాకు వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్లి వాళ్ళు వంటల్లో గానీ వాళ్ళు తినే పదార్థాల్లో గానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది. సో అటువంటి టెంపుల్ ని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్ గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్ లో మా అందరి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సీఎం చంద్రబాబు. crore people have taken holy dip in Ganga. This is a unique experience for all of us. First time this ITCX has had a first convention Kasi. Naturally, they have to come to Tirupati. That's where they came to Tirupati. It is a natural destination for anybody to come to Tirupati. I am very happy. I invite all of you again for this devotional city. 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here, ITCX 25 focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers, but also economic, cultural hubs, and also how to run the temples also they are discussing. Today,
there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries, not only India. That is the power of temples' future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more participants are joining virtually. Today and tomorrow, 111 speakers of different eminent areas are going to address, 15 workshops, and also I have seen 60 plus stalls. Earlier, I used to talk around mid-90s, I used to talk about technology. Now everybody is talking about technology. I am very happy. At that time, I started up. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భం కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఈరోజు మీడియా సమావేశంలో కూడా నాతో పాల్గొన్నారు. మరి శాసనసభ్యులు సోదరులు కుటుంబ సభ్యులతో సమానమైన నరేంద్ర గారు, రామాంజనేయులు గారు, మాధవి గారు, అలాగే ఈరోజు రంగరాజు గారు, జయప్రకాష్ గారు, తిరుపతి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇందులో పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్పొరేటర్లు, అలాగే తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారితీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి ఏపీలో కూటమి పాలనలో శాంతి భద్రతలను పూర్తిగా దిగజారాయని జగన్ ఆరోపించారు. వంశీ అరెస్ట్ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతుంది. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు.
అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా, కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు. ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూని చేస్తూ ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ వివరాలను కమిషనర్ శంకర్ బ్రాత బాగ్చి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేయాలి. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచాము. క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరూ నష్టపోకూడదు. భద్రత. ఈరోజు బీచ్ రోడ్లో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించాం. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్పెషల్ టీమ్ అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము, ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది. కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు, సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది, వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. 7 ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది. 5 P10DPS యాక్ట్ కింద డ్రగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా జరగబోతున్నాయి. మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది. నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం. మా ఉద్దేశం ఒకటే, రౌడీ కానీ డ్రగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు, జైలు లోపలే ఉండాలి. బయట తిరగాలంటే ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రౌడిజం కానీ చేయడానికి వీల్లేదు. మంచి పాయింట్ అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది. నేను డీసీపీ 1 మేడంకి, ఆ మేడం పరిధిలో వస్తుంది, మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజే డీసీపీ 1, ఏసీపీ ఈస్ట్, ఏసీపీ ట్రాఫిక్, ఏడీసీపీ ట్రాఫిక్ కలిసి అటువైపు రానియకుండా మనం పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా మాకు తెలిసింది, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఒక ఎస్పీ గారి తండ్రి, ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి ఫ్యూచర్లో అక్కడ యాక్సిడెంట్ జరగనీయకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా మనం అమలు చేస్తాం. అది టాస్క్ ఫోర్స్ అది పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారండి.
ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తే మనకు తెలుస్తుంది. విద్యుత్ ఒప్పందాలపై వి శ్రీనివాసరావు రైతులకు వినియోగదారులకు హానికరం. పెంటగాన్ అగ్రిమెంట్ వివరాలు వెల్లడి. కోట్లలో ఆదాయం, వేలల్లో విదిలింపు. ఎకరాకు నెలకు 30,000 ఇవ్వాలని డిమాండ్. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు. కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం. నిన్న మన శోభనాథేశ్వరరావు గారు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని. నువ్వు కర్నూలులో ఏర్పాటు చేయొచ్చు కదా, మీకు వచ్చే నష్టం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్నీ అమరావతిలోనే పెట్టుకొని అన్నీ అక్కడే ఉంటున్నా. అమరావతిలో హైకోర్టు ఉంది కదా, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బగంట ఏమైనా పోతుందా? ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం చేస్తే దానిపైన కూడా పిల్లు దాఖలు చేసి దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే అందరు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావనకు కొంతమంది ఇవాళ దానికి కూడా చిల్లులు పడుస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నా, ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి 24వ తేదీ నుండి. ఈ బడ్జెట్లో కూడా నేను కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా సాగునీటి రంగానికి 10% నిధులు కేటాయించాలి. టోటల్ బడ్జెట్లో 10% నిధులు సాగునీటి రంగానికి కేటాయించాలి. ఆ కేటాయించిన నిధులు ఇవాళ స్పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకు నిధులు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ రాంగ్ ట్రాక్ ఎక్కుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాట్లాడితే అమరావతి పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సంతోషం, అమరావతి కావాల్సిందే, పోలవరం కావాల్సిందే, అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కనీసం సాగునీటి రంగంలోనైనా రాయలసీమకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రాజెక్టులు ఎప్పుడు కాదు, ఎప్పుడు 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారని, పెట్టుబడిదారులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని బీసీ సంక్షేమ చేనేత జౌళ్ల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ టెక్స్ట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారి విజనరీతో మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలై, విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు, అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, ప్యాచ్ హోల్స్, ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసాం. ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పూర్తి అయిపోయినాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్లో మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఇవన్నీ చూస్తూ అన్ని సెక్టార్స్ ఈరోజు మరికొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, గాంధీ గారు ఏదైతే ఖాదీ ఫర్ నేషన్, మరి నరేంద్ర మోడీ గారు ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ అని చెప్పటం నిజంగా చాలా ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా మేము అది ఆంధ్రప్రదేశ్లోనే ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు పరుస్తాం. అదేవిధంగా అప్సైక్లింగ్ సిస్టమ్ కూడా, ఎందుకంటే అది 400 కోట్ల దాకా టర్నోవర్ చేయొచ్చు అనేది కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే సైక్లింగ్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తామని కూడా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్. ఇన్వెస్టర్స్ మా టెక్స్టైల్స్ పాలసీ గురించి చెప్పాం సార్. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మరి ముఖ్యంగా
వాళ్ళు ఏదైతే మేము ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇచ్చాం, పవర్ సబ్సిడీ కూడా అడిగారు. అది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నాం. మరి వాళ్ళైతే దే ఆర్ హ్యాపీ. వాళ్ళు సబ్సిడీస్ కన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము పరిశ్రమలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారండి. మిగతా సార్ నిన్న మేము సెంట్రల్ మినిస్టర్ గారు ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆదివారం ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. దీంతో జీబీఎస్ వ్యాప్తిపై, వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే విషయమై తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గుంటూరు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అంటే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్లు ఉన్నాయి. మొన్న నేను చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1,00,000 జనాభాకి 1-2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతూ ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది, గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్లను కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారికి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు. అందుకని వారిని కూడా రమ్మన్నాం. ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తించాల్సింది. రెండోది, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం. మారుతారా? రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఇంజక్షను కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజక్షను. ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000